హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సప్తసాగర్లు. ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు డిస్క్లైమర్, ఈ వీడియో ఎలాంటి పర్పస్ కోసం అంటే ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఎలాంటి కాపీరైట్ పడదు అనుకుంటున్నా. ఫ్రెండ్స్, సినిమా స్టార్ట్ అంతా ఒక మను అనే ఒక వ్యక్తితో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పటికీ సినిమాలో మను వచ్చి ఒక జైలు నుంచి 10 years తర్వాత బయటకు వస్తాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అయిన ఒక అతన్ని కలిసి అక్కడ చిన్న ఇల్లు రూమ్ తీసుకొని ఉంటుంటాడు. ఒకరోజు అతనికి చాలా బోర్ కొట్టి కొంచెం జాబ్ కోసం చూసుకోవాలనుకుంటాడు. ఇలాగైతే బతకలేమనుకొని ఒక జాబ్ కోసం వెళ్తాడు. అప్పుడు జైల్లో నుంచి వచ్చిన వాళ్ళకందరికీ ఒక జాబ్ ఉందని అక్కడికి వెళ్తాడు. అక్కడ ఫైబ్రిక్ మిషన్లో ఫైబ్రిక్ తయారు చేసి మిషన్లో వేయాలి ఆ జాబ్ అనేది తీసుకుంటాడు. ఇక్కడ చాలా పద్ధతిగా ఉండాలి, ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు, ఓన్లీ వర్క్ పైన పద్ధతులు ఉండాలని కోరుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నాకు ఈ ఉద్యోగం నచ్చట్లేదు అంటాడు. ఫ్రెండ్కి చెప్తాడు మను వచ్చి. అప్పుడు మనం ఏదో ఒకటి సర్దుకుపోవాలి, రోజు తినడం లేదా, ఈరోజు తినడమా అంటాడు. కానీ మనుకు ఊరుకో అంతగా ఉండదు. ఇంకో సైడ్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటాడు. అక్కడ పని చేస్తూ క్యాబ్ నడుపుతూ ఉంటాడు. 2 వర్కులు చేస్తూ ఉంటాడు. ఒకరోజు క్యాబ్ నడుపుతూ ఉంటాడు. ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ కొంచెం నాయిస్ ఉంటుంది, అడ్జస్ట్ అయిపోయి వీడియో చూసుకోండి ప్లీజ్. 2 లైక్ షేర్ సబ్స్క్రైబ్. క్యాబ్ నడుపుతూ ఒక్కరోజు అతనికి రెడ్ ఏరియాకి వెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, ఇక్కడ ఒకడు వచ్చి వ్యాన్లో వచ్చి అతను రేటు బేరం కుదుర్చుకున్నంతే ఉంటుంది, మీరు అక్కడ పేమెంట్ ఇవ్వాలి అని చెప్తాడు. ఇంకా రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి ఇంకా హాల్లోకి వెళ్ళి పైకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ వీడియోని పిల్లలు చూస్తుండే కొంచెం స్కిప్ చేసి చూడండి. అక్కడ జరిగే విశేషాలు అంటే అమ్మాయిని బాగా చేస్తూ ఉంటాడు, రొమాన్స్ అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి నిన్ను పెళ్లి చేసుకోవాలనేది అమ్మాయి మీద ఫీలింగ్స్ కలుగుతాయి. కానీ ఆ అమ్మాయి అలా అన్నదు. ఏంటి అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నీకు లేయలేదనుకున్నా, నీకు ఇంత లేదనుకుని వాళ్ళ ఆ అమ్మాయితో కలవకుండా రూమ్కి అనేది వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తన లవర్ గుర్తుకు వస్తుంది. నా లవర్ చూడాలని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. నేను చనిపోయే ముందు ఒకసారి చూసి వెళ్ళిపోతా అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంటే, ఏం రా నువ్వు ఏం కథలు పడుతున్నావా అని అంటాడు. మను వచ్చి లేదన్నా అంత ఏం లేదన్నా, ఒకసారి చూసి వస్తా, మళ్ళీ సముద్రకి వెళ్ళిపోతా అంటాడు. అలాగే అని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి సరే అని వాళ్ళ ఫ్రెండ్ ఒప్పించుకొని అక్కడికి వెళ్తాడు. అమ్మాయి వచ్చిన తర్వాత ఒక పని చేసి పెట్టాలి, ఒక నెంబర్ ఇస్తాను, ఒక అమ్మాయికి ఫోన్ చేయాలి అంటాడు. నేను ఎలా కనపడుతున్నా, నీకు ఎవరు చేయాలి అంటాడు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకొని సరే ఫోన్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ ప్రియా అనే అమ్మాయికి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు, నేను కరోనా వ్యాక్సిన్ వేసి వాళ్ళు మాట్లాడుతున్నామని కాల్ చేస్తుంది. అడ్రస్ చెప్పినప్పుడు మను వచ్చి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే ఆ అబ్బాయి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి అంత చూడలేని స్థితిలో ఉంది. అంటే ఒక చిన్న ఇంటిలో ఉంది, తనకి పెళ్ళి అయిపోతుంది, ఒక అబ్బాయి కూడా ఉంటాడు. ఆ అమ్మాయి లవర్ కాకుండా అతను ఏ ఉద్దేశంతో చూడడు, అమ్మాయి బాగుండాలనే చూస్తాడు మను వచ్చి. అప్పుడు అమ్మాయి ఇలా నవ్వుతాడు, నాకు ఇష్టం లేదు, నీ నుండి చాలా బాగా చూసుకుంటాడు అనుకుంటాడు. తన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాం, మేము ఎలా ఉంది అని అడుగుతాడు. మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది అని చెప్తాడు. కానీ ఆ అబ్బాయి కూడా చూడండి ఎంత ఆలోచిస్తున్నాడు అనుకుంటాడు. కానీ సినిమాలో ఓవరాల్గా స్టోరీ మొత్తం ఇలాగే నడుస్తుంది. ఈ స్టోరీలో మళ్ళీ మను వచ్చి ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఒక ట్రైన్ కిటికీలోంచి ప్రియాని చూస్తూ ఉంటాడు. ప్రియాని చూసినప్పుడు అమ్మాయి ఏమవుతుందంటే ప్రియాని ఎలాగైనా సక్సెస్ చేయాలి అనుకున్నప్పటికీ మళ్ళీ వాళ్ళ గ్రాండ్ ఫ్రెండ్ వస్తుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే చెప్తాడు, ఆ అబ్బాయిని ఎలాగైనా సక్సెస్ చేయాలి అనుకుంటాను, నువ్వు కలిసి ఉందామని చెప్తుంది. కానీ మౌని సోనాలి ఇద్దరు బాగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు, సరదాగా బాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ రాత్రి అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఎలాగైనా ప్రియాని మంచి ఇంట్లో తను కోరుకున్నట్టు ఇల్లే ఉండాలి అనుకుంటాడు. ఉన్నప్పటికీ అప్పుడు ఆ అమ్మాయితో చెప్తాడు, నీవు ఇంకా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామంటే ఇప్పుడు మౌలి వచ్చి ఒక ఇంటికి ఆ సీన్ అయిపోయిన తర్వాత మను వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఒక హోటల్కి తీసుకువెళ్తాడు. ఇక్కడ చాలా చేపల కూర చాలా బాగుంటుంది తిన అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, చేపల కూర వెయిటర్ ఇట్లారా, ఈ చేపల కూరని అసలు అని చెప్పాడు. అప్పుడు వచ్చి ఇది ప్రియా వాళ్ళ హస్బెండ్ లవర్ వాళ్ళ హస్బెండ్ హోటల్ అంటాడు. ఏది ఇంత చెత్తగా ఉంది అనుకుంటాడు. తర్వాత రోజు ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చికెన్ చేస్తూ ఉంటాడు. తీపి గుర్తులు ఏమైనా పెట్టుకుంటుందంటే అక్కడ ఏమీ ఉండవు. కానీ తీపి గుర్తులు ఏముండవు. అప్పుడు అతను అనుకుంటాడు, ఈ అమ్మాయి ఇక్కడ ఉండాల్సిన
చేస్తుంది కాదు. నేను మంచి ప్లేస్‌లో పెట్టాలనుకుంటాడు. అప్పుడు ఆ ఇల్లు చూసి చాలా బాధేస్తుంది. అంటే నీళ్ళు లేకున్నా కూడా చాలా చెత్తగా రూమ్ చాలా అసహ్యంగా ఉంటుంది. అప్పుడే అతను ఏమనుకుంటాడంటే ప్రియా వాళ్ళ హస్బెండ్ ఎలా ఉన్నాడో చూడాలనుకుంటాడు. చూసినప్పుడు ఫుల్ తాగుతూ ఉంటాడు. అంటే అప్పుడు కరోనా టైం. అప్పుడు మను వచ్చి ఆ అమ్మాయిని కలిసాలనుకోని వాళ్ళ తమ్ముడిని కలుస్తాడు. "నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి బావ" అని చెప్తే మరుసటి రోజు వచ్చి అక్కడ బార్‌లోకి వెళ్ళి తన హస్బెండ్‌ని కలుస్తాడు. కలిసిన తర్వాత ఏమైతుందంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. "నేను పెళ్లి చేసుకున్నా బ్రదర్. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే వీళ్ళతో చూడలేకపోతున్నా, హ్యాపీగా ఉండలేకపోతున్నా" అంటాడు. అని ఒక స్టోరీ చెప్తూ ఉంటాడు. వాడు వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు. ప్రియా వచ్చి మంచి సింగర్. పాటలు పాడాలనుకుంటుంది. కానీ పెళ్ళి అవ్వడంతో తన హస్బెండ్ ఒప్పుకోకపోవడంతో అతని పెళ్ళి అనేది జరిగేసింది. జరిగేసిన తర్వాత పాటలు పాడలేక ఇంట్లో ఒక షాపింగ్ మాల్‌లో పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు వచ్చి మోను మను వచ్చి ఈ అమ్మాయికి అట్లా పాట పాడాలని కూడా అనిపించుకుంటాడు. కానీ ప్రియా వచ్చి ఒకరోజు కలిసినప్పుడు వచ్చి మన ఇద్దరికి సెట్ అవ్వదు అంటాడు. అప్పుడు ఒకరోజు రోడ్ సైడ్ నుంచి ప్రియా వాళ్ళ హస్బెండ్ పోతుంటే రోడ్ తన్నేసి పడేస్తాడు. అప్పుడు హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కంగారుతో పరిగెత్తుతూ వస్తుంది ప్రియా. చూసావురా ఎందుకు ఇంత కష్టం అవసరం ఆ అమ్మాయికి పాపం ఎలా ఏడుస్తుందో చూడు. ఏడవని ఏడవని అని అరుస్తాడు. నేనేం చేయగలను ఆ అమ్మాయి తాగుతూ ఉంటే సారీ ప్రియా మగుడు తాగుతుంటే ఏం చేయాలో తెలియక నేను చేశాను అంటాడు. అప్పుడు కిటికీలో చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని ఇలా చూడాలనుకున్నాను, ఇలా చూస్తున్నట్టున్నాను అనుకొని బాధపడుతూ ఉంటాడు. అతని లవ్ స్టోరీ అనేది ఫ్లాష్ బ్యాక్ అనేది వేస్తారు సినిమా స్టోరీలో. ఇంకా ఇద్దరు ప్రియా మను ఓ రోజు కలుసుకుంటారు. మాట్లాడుకుంటారు. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? అంటే నేను కూడా చాలా బాగున్నాను. అంతా ఓకేనా? అంటే అంతా ఓకే అని ఏడుస్తూ చెప్తుంది. సరే ఇంకా ఎప్పుడు మనం కలవద్దు అని చెప్తుంది. ఏమంటే నాకు పెళ్ళి ఒక 7 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు అంటుంది. సరే అని ఇంక ఎప్పుడు కలవను అని చెప్తాడు మను వచ్చి. అలాగే బాధతో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు చెయ్యి కలిసే లోపల టీ వచ్చి ఇస్తాడు. అప్పుడు ఇద్దరు కలిసి చెయ్యిలు కలుసుకొని ఇంకా లాస్ట్ ఒక టచ్ ఇచ్చుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మను వచ్చి ఇంటికి వచ్చి ఆలోచిస్తాడు. ప్రియా ఎలా ఉండాల్సింది ఇలా అయిపోతుంది ఏంటి? నేను గుర్తులేనా అనుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు వాళ్ళ బాబు స్కూల్‌కి వెళ్ళి అక్కడ తను చేసిన కేసరి తినాలనుకుంటాడు. తినేసిన తర్వాత ఇంటికి వస్తే అమ్మాయితో కలిసి ఎలాగ చేరాలని అనుకుంటాడు. అప్పుడు అతను తన ప్రియ బైక్ వచ్చి తయారు చేయిచ్చేస్తాడు. అంటే ప్రియకు బైక్ తోలడం లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టమని ప్రియకు మంచి బైక్ తీయిస్తాడు. తర్వాత తన తన తమ్ముడిని తొడగొచ్చి బాబా చెప్పు బావ అంటే మీ మామ అంటే వాళ్ళ మామ అంటే ప్రియా వాళ్ళ హస్బెండ్ వచ్చి హోటల్ క్లోజ్ అయి ఉంటుంది. తన మంచితనం తెలుసుకొని దీని అమ్మాయికి చాలా సెట్ అవుతాడు అని మను వచ్చి అనుకుంటాడు. అప్పుడు హోటల్ పెద్దగా రన్ చేయాలనుకుంటాడు. తను లోటస్ అంటే ఒక ఫ్యాషన్‌లో ఏం పని అక్కడ అమ్మాయిలు ఫ్యాషన్‌లో ఏం వాళ్ళ హస్బెండ్ ఏమైనా చెడ్డ పనులు చేస్తాడని అప్పుడు తనని చంపేద్దాం అనుకుంటాడు. కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఏం అర్థం కాదు. ఇంకా తన ఎక్స్‌ని పంపిస్తాడు. అంటే తన రిలేటెడ్ అయిన అమ్మాయికి ఒక సాయం చేస్తావని అడుగుతాడు. అంటే ఆ హోటల్‌లో ఏం చేస్తున్నాడు అంటే నిన్నేం లంజనా అంటుంది. అంటే అన్నప్పటికి కూడా తను ఏం ఫీల్ అవ్వకుండా ఇద్దరు ఏడ్చుకుంటూ విడిపోతారు. విడిపోయిన తర్వాత ఎగ్జిబిషన్స్‌కి వెళ్తారు. అంటే వాళ్ళ బాబుకి ఇచ్చిన టికెట్స్‌తో ఎగ్జిబిషన్స్‌కి వెళ్తాడు. అప్పుడు హోటల్‌కి వెళ్ళినప్పుడు సరే ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత హోటల్‌కి అనేది వస్తారు. వచ్చిన తర్వాత తనని ఏమైనా పని చేస్తాడా అని అడుగుతాడు. అట్లాంటి వాడు కాదు అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి రోడ్డుపైకి వచ్చి గట్టిగా అరుస్తుంది. అప్పుడు అక్కడ చూసే వాళ్ళు ఏం చూస్తావు ఇప్పాలా అంటుంది. అప్పుడు ఏమనుకోకుండా గమ్మున వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు వచ్చి మను ఫోన్ చేస్తాడు. కానీ కట్ చేస్తుంది. ఆ తర్వాత హోటల్‌కి వెళ్ళి తింటూ ఉంటాడు. అప్పుడు తన శత్రువైన ఒకతను వస్తాడు. "ఏం మను ఎలా ఉన్నావు?" అని అడుగుతాడు. తను చూసి పారిపోతాడు. ఎందుకో నాకు తెలియదు. సినిమా పోవడం అర్థమవుతుంది. ఇంకా సరే అని మళ్ళా ఇంటికి వేరే సీన్ వస్తుంది. అంటే మను వచ్చి చెప్తాడు హోటల్ పెట్టాలని ఒక దుబాయ్ నుంచి మంచి సేట్ వచ్చాడు. మన హోటల్‌కి స్పాన్సర్ ఇస్తాడా అని చెప్తాడు. అప్పుడు వచ్చి ఏమవుతుందంటే మను ఎనిమి వస్తాడు. వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు అంటాడు. మళ్ళీ మరుసటి రోజుకి వచ్చి మను వాళ్ళ ఫ్రెండ్ వచ్చి హోటల్ నడపాలనుకుంటారు. ప్రియ వచ్చి చాలా హ్యాపీ అవుతుంది. మళ్ళీ హోటల్ ఓపెన్ చేసిన మంచి రన్ అవుతుందని. ఇంకా ఎలాగైనా వాళ్ళ ఫ్రెండ్‌ని సాటిస్ఫై చేయాలని ఒక షాపింగ్ మాల్ తొడుక్కున్న తర్వాత మళ్ళీ అక్కడ బట్టలు తీసి పంపించేస్తాడు. "నువ్వు చాలా బాగున్నావు. చాలా హ్యాపీగా ఉండు.
ప్రియని బాగా చూసుకో అని చెప్తాడు. ప్రియ వచ్చి ఇంకా మస్రోజ్ వచ్చి మను వచ్చి నెంబర్ దొరికిందని తీసుకోవడానికి ఫోన్ చేస్తాడు. ఏం హలో హలో అంటాడు. ఇద్దరు వినిపోయేటట్టు యాక్టింగ్ చేస్తాడు. ఏం రా చెవులలో ఏం పెట్టుకున్నావు లేదా మిషన్లో అంటాడు. అప్పుడు ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక అబ్బాయిని చంపేసింటాడు. ఎందుకు చంపేసింటాడు అంటే తన ఎక్స్ అయిన అమ్మాయి జోలికి వెళ్ళినప్పుడు అబ్బాయిని ఊరేసి చంపేస్తాడు. నువ్వు కార్యానికి ఎలాగా రాలని తినిపోతాడు. నెక్స్ట్ కార్యం కూడా ఏదో జరుగుతుంది చూస్తూ ఉండు అంటాడు. అప్పుడు ఎక్స్ అయిన తన లవర్ అంటే రిలేటివ్లో దొరికిన అమ్మాయి కాబట్టి తనని రూమ్కి పిలిపించుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకోవడంతో ఒప్పుకో ఉండదు. అప్పుడు మనకు ఫోన్ చేసి చెప్తాడు, నీ అమ్మాయి ఇక్కడే ఉంది రారా అంటాడు. అప్పుడు అబ్బాయి వచ్చి దాన్ని సేఫ్ చేసి త్వరగా వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వచ్చి హాస్పిటల్కి అనేది వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన డీల్ అనేది కుదుర్చుకోవాలనుకుంటాడు. ఇది పార్ట్ బి. పార్ట్ ఏలో చూడాలనుకుంటే అర్థం కాకపోతే సినిమా చూసి చూడండి. నేను ఆ సినిమా రివ్యూ కాల్ కూడా ఇస్తాను, కింద కామెంట్ అయితే చేయండి. అక్కడ ఒక అబ్బాయి నేను చెప్పిన డీలో కంప్లీట్ చేయి, మళ్ళీ నీకు ఎంత కావాలంటే అమౌంట్ ఇస్తా అంటుంది. ఆయన వచ్చి సరే అని మళ్ళీ ఒక ఒక ఆయన వచ్చి ఒక పాతబడిన మిషన్లో వేసి అంటే మామూలుగా వేసి దానిలో మిషన్లో క్లోజ్ చేస్తాడు. వేసిన తర్వాత తనకి తన లవర్ గుర్తు వస్తుంటుంది. ఎందుకు ఇలా చేసావనుకుంటాడు. కానీ మరుసటి రోజుకి తను ప్రియ చాలా హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్లీ మెయిన్ పేరు వచ్చి మధు. నేను కామెడీగా ప్రియ అని పెట్టుకున్నాను నార్మల్గా. మళ్ళీ ఎక్కిన తర్వాత హోటల్ అనేది చాలా బాగా రన్ అవ్వాలి అనుకుంటాడు. సరే అని ఇంకా సినిమా అలాగే సాగుతూ ఉంటుంది. ఇంకా మను వచ్చి అక్కడికి వెళ్ళి అడుగుతా చెప్తూ ఉంటాడు. ఎంతో నీకు ఫుడ్ ఇస్తున్నా తీసుకో, రే ఇక్కడ ఉండలేకపోతున్నారా, స్మెల్ ఎక్కువ వస్తుందిరా, ఎలాగ తొడుకొని అంటాడు. నవ్వుతో ఒక స్మైల్ ఇచ్చి బయటకు అయితే వచ్చేస్తాడు. అంటే ఇదంతా తెలియాలంటే పార్టీ చూడాల్సిందే. ఇంకా ప్రియా వచ్చి నేను హోటల్ పెట్టాలనుకుంటాను, నువ్వు మంచిగా మ్యూజిక్ కండిషన్ కూడా నువ్వు కూడా సెట్ అవ్వు అంటాడు. ప్రియా హస్బెండ్ వచ్చి అప్పుడు ప్రియాకి వచ్చి ఇంకా నీ ఎక్స్పీరియన్స్ ఉంది కదరా, నీకు ఇంకో లవర్ కూడా ఉందంట కదరా అని చెప్తాడు. అంటే ఉంది కదా అంటాడు. ఇంకా ఆ సీన్ అయిపోయిన తర్వాత హోటల్ అనేది ఓపెన్ చేస్తారు. ఆ హోటల్ కూడా మంచి హిట్ అయ్యి మంచి సక్సెస్లో ఉంటుంది. ఆ హోటల్ అయిపోయిన తర్వాత మనకు ఫైటింగ్ సీన్ అనేది వస్తుంది. అక్కడ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఈ సినిమా అంతా కొంచెం తేడాగా ఉంటుంది. అంటే సినిమాలో స్టోరీ ఉండదు కానీ మిగతా అంతా ఉంటుంది. తర్వాత ఫైట్ చేసుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు కలిసి. మళ్ళీ గుండాలో థియేటర్ అంతా నాశనం చేస్తారు. చేసిన తర్వాత మనుకి వచ్చి ఒక 2 బుల్లెట్తో కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత మను అనేది కింద పడిపోతాడు. కింద పడిపోయిన తర్వాత దాని ఎక్స్ ఉంటుంది కదా, ఆ అమ్మాయి వచ్చి అరుస్తూ ఉంటుంది. ఏమైంది మను అని కత్తి విసిరేసిన తర్వాత ఆ అమ్మాయి కట్ చేసి ఇంకా ఆ సీన్ అనేది అయిపోతుంది. ఇంకా బీచ్లో సీన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పాట పాడుతూ ఉంటుంది. ప్రియా ఇంకా బీచ్లో పాటలు పాడుతూ ఉంటుంది. నేను ఇంకా సముద్రం కలిసిపోతున్నాను, హ్యాపీగా ఉండు అంటాడు. సినిమా దీంతో ఎండ్ అయిపోతుంది. ఇంకా కొంచెం తర్వాత సినిమా ఎండ్ అయ్యే టైంలోకి తన హోటల్లో తన గుర్తుగా దేవుని ఫోటో కూడా ఒక ఫోటో పెట్టేసి సినిమా అనేది ఇంకా హీరో వచ్చి మనం వచ్చి సముద్రంలో మునిగిపోతాడు. ఇంకా సినిమా అనేది దీంతో ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.